ఘనంగా ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులకు ఆదేశించారు. పోలింగ్ సామాగ్రి ప్రత్యేకించి పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారులు చెబుతారు. ఇక ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ హాల్ సైతం ఏర్పాటు చేశామంటున్న జిల్లా అదనపు కలెక్టర్ సంపత్ రావుతో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో మున్సిపల్ ఎలక్షన్లు మొదలవుతున్నాయి. ఈ రోజు ఈవీఎంలతో అడిషనల్ కలెక్టర్ గారు మనతో ఉన్నారు. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన ఎలక్షన్లు ఎలా ఉన్నాయి, ఎలా ఏర్పాటు చేశారు, ఎంతమంది సిబ్బందితో ఏర్పాటు చేశారు? ఈరోజు మన ములుగు జిల్లాలో ములుగు మున్సిపాలిటీ నూతనంగా ఏర్పాటు కావడంతో మొదటి సాధారణ మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది. సో ఈ ములుగు మున్సిపాలిటీలో 20 వార్డ్స్ని మనం డిటర్మినేషన్ చేయడం జరిగింది. సో 20 వార్డ్స్లో భాగంగా 20 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసుకున్నాం. సో దాంట్లో 20 బూతులలో మనకు 13,963 మంది ఓటర్స్ని నిర్ధారించుకోవడం జరిగింది. సో 20 బూతులకు కాను మనకు 20 వార్డ్ మెంబర్స్ని ఎంపిక చేయడానికి కాను 7 మనకు రిటర్నింగ్ ఆఫీసర్స్ని, అదేవిధంగా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. వారి ద్వారా నామినేషన్స్ తీసుకోవడం, అదేవిధంగా ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా మనం ఫైనల్ చేసుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు మనకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా ప్రతి బూత్కి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, అదేవిధంగా 3 అదర్ పోలింగ్ ఆఫీసర్స్ని ప్రతి బూత్కు మనము కేటాయించడం జరిగింది. సో ఆ 20 వార్డులకు సంబంధించినటువంటి స్టాచ్యురీ మెటీరియల్, నాన్ స్టాచ్యురీ మెటీరియల్, అదర్ పోలింగ్ మెటీరియల్ అంతా కూడా ఈరోజు అందరికీ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు రేపు జరగబోయేటువంటి యాక్చువల్ పోల్కి వాళ్ళు సిద్ధంగా ఉండడం జరిగింది. సో దీంతో పాటుగా మున్సిపాలిటీలో 3 జోనల్ ఆఫీసర్స్, 3 జోనల్ ఆఫీసర్స్ అపాయింట్ చేయడం జరిగింది. సో రూట్ ఆఫీసర్స్ అపాయింట్ జరిగింది. వారి ద్వారా బస్సుల ద్వారా తీసుకెళ్ళి వాళ్ళకి ఎక్కడైతే పోలింగ్ బూతులు మనకు ములుగులో 6 లొకేషన్లలో 20 బూతులను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ బూతులలో మనకు పోలింగ్ పార్టీ మెన్ అండ్ మెటీరియల్ని సేఫ్గా పంపించడం జరుగుతుంది. సో తదనంతరం రేపు మార్నింగ్ 7 to ఈవినింగ్ 5 వరకు మనకు పోలింగ్ పీరియడ్ టైం ఉంటుంది. సో ములుగు మరి మొదటిసారిగా మున్సిపల్ ఎలక్షన్ జరుపుకుంటున్నాం కాబట్టి ములుగు మున్సిపాలిటీ ఓటర్లందరికీ నేను కోరేది ఏంటంటే అత్యధిక శాతం ఓటింగ్లో పార్టిసిపేట్ చేసి ఎక్కువ శాతం ఓటింగ్ జరిగేలాగా చూసుకుంటారని ములుగు మున్సిపాలిటీ ఓటర్లకి కోరడం జరుగుతుంది. కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికలు ములుగులో ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేశారు సార్. దీనికి ఎలాంటి సిబ్బందికి ఎలాంటి సౌకర్యాలు ఇస్తున్నారు? ప్లస్ ఇంకోటంటే ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ఓటర్లకి ఎలాంటి మీరు సందేశం ఇస్తున్నారు? సో ఇక్కడ ఈ ములుగు మున్సిపాలిటీ ఎలక్షన్లో పాల్గొంటున్నటువంటి సిబ్బందికి అందరికీ కూడా మనము అన్ని రకాలైనటువంటి సౌకర్యాలని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన పోలింగ్ స్టేషన్లో ఉండేటువంటి మెటీరియల్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కావాల్సినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీ, వాళ్ళకి ఈరోజు డిన్నర్ కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, అలాంటి లాజిస్టిక్స్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మేము ఎలాంటి లోటుపాటు రాకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి నేను ములుగు మున్సిపాలిటీ ఓటర్లను ప్రత్యేకంగా కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసేసి అత్యధిక ఓటింగ్ శాతం ఉండేలాగా చూస్తారని ప్రతి ఒక్క ఓటర్ని కోరడం జరుగుతుంది. 13,000 పైచీలకు ఓటర్లు ఉన్నారు. ఎంత శాతం పోలింగ్ అయ్యే అవకాశం ఉంది సార్? మనకు 13,963 ఓట్లు ఉన్నాయి కాబట్టి మనకి మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 90+ అనేది జరుగుతుందని అనుకుంటున్నాం. దాదాపు 13,000 వరకు మనకు ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. అందరూ కూడా మన ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా స్వీకరించేసి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన కోరుతుంది. పోలింగ్ వద్ద ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు, దీనిపై మీరేమంటారు?
ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా మనము పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా ప్రత్యేకంగా భద్రతా చర్యలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి లొకేషన్లో ఉంటుంది, ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఉండడం జరుగుతుంది. దీంతో పాటుగా మొబైల్ పార్టీ ఉంటుంది, స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది. సో అంతా కూడా పోలీస్ బందోబస్తు పకడ్బందీగా రాష్ట్ర ఆదేశాల మేరకు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వాళ్ళ స్కేలింగ్ పెట్టేసి దాంట్లో సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్, హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లాగా ఏవైతే గుర్తించామో అక్కడ స్పెషల్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమని ములుగు కలెక్టర్ టిఎస్ దివాకరన్ తెలిపారు. ఇది ములుగులోని పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో రాకేష్, ములుగు జిల్లా.